పెడన పట్టణంలోని బల్లకట్టు కాలువలో భక్తులు పోలీసు వర్గ దీపారాధనలు వదిలి తమ భక్తిని చాటుకున్నారు. పెడన పట్టణంలోని బల్లకట్టు కాలువలో భక్తులు పోలీసు వర్గ దీపారాధనలు వదిలి తమ భక్తిని చాటుకున్నారు. కార్తీక మాసం పూర్తి కావడంతో పోలిపాడి కావడంతో వేకువజామునే వెలిగించిన దీపారాధనలు ఆదిశివ కేశవుల వద్దకు చేరతాయని పురాతన గాథ. కార్తీక మాసం అంతా దీపారాధన చేయకపోయినా పోలి భాగ్యం రోజున దీపారాధన చేస్తే కార్తీక మాసం అంతా దీపారాధన చేసినట్టుగా స్వామి అనుగ్రహం ఉంటుందని భక్తుల విశ్వాసం. దీంతో భక్తులు కాలువ వద్ద గల గణపతి స్వామికి ప్రత్యేక పూజలు చేసి పసుపు కుంకుమలు పూలు సమర్పించి శివనామ స్మరణ చేసుకుంటూ దీపాలు కాలువలోకి వదిలారు. అయితే మరికొందరు ఇళ్ల వద్దే చేసి తమ భక్తిని చాటుకున్నారు. పవిత్ర కార్తీక మాసం ముగింపు పోలీస్ వర్గం సందర్భంగా నాగులేరు వద్ద మంచినీటి కాలువ భక్తులతో కిటకిట్లాడింది. నెల రోజుల పాటు కార్తీక పూజలు నిర్వహించిన భక్తులు చివరి రోజైన పోలీస్ వర్గం నాడు భక్తులు అరటి డొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించి మంచినీటి కాలువలోకి వదిలారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో నాగులేరు మంచినీటి కాలువ అంతటా దీపకాంతులు వెదజల్లింది. తెల్లవారుజాము నుంచి నాగులేరు వద్ద వేలాది మహిళలు పుణ్యస్నానాలు చేసి పోలెమ్మను స్వర్గానికి సాగనింపారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నాగులేరులో వదిలి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ సిద్ధంగా ముత్తైదులకు వాయినాలు ఇచ్చారు. పోలెమ్మ స్వర్గానికి వెళ్లే కథను చదివి పెద్దల నుంచి ఆశీర్వచనం పొందారు. అనంతరం నాగులేటి ఒడ్డున శ్రీ రసలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాబర్ట్సన్ పేట శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలంలో మహిళలు అరటి డొప్పల్లో దీపాలు వదిలారు. దాని వెంటను పట్టింద్రుడు వాణి పొంతను ధనుష్మోదకి శంఖచక్రము కాయంబును నారదుడు శ్రీదేవి గరుత్మంతుడు వారి వెనక ధనుస్సు గదా చక్రం శంఖం వారి వెనక నారదుడు వారి వెనక వైకుంఠపురంలోని ఆబాల గోపాలకు వెళ్తున్నారు. ఈ రకంగా గజేంద్ర మోక్షణ ఘట్టంలో చక్రధారి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి అతని యొక్క ఆర్తిని చల్లార్చి మొసల్ని సంహరించి చేదదీర్చి గజేంద్రునికి మోక్షం ప్రసాదించినటువంటి ఘట్టం చక్కని రసతరంగం భక్తిభావ మాధుర్యంలో కెమెరా కమ్మావని నంతాయేలే ఆదిశక్తోయమ్మ ఆపదముక్కుల తల్లి మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ గజవాడ మాయమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ గజవాడ మాయమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ నాగాయలంక కృష్ణానది తీరంలో శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తులు పోలీసు వర్గం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగాయలంక కృష్ణానది తీరంలోని శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే స్నానాలు చేసి పోలీస్ వర్గం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి వాటిని అరటి దొప్పల్లో ఉంచి కృష్ణానదిలో వదిలారు. వెళ్లి రావమ్మ పోలి అంటూ సాగనంపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో శ్రీరామ పాదక్షేత్రం జనసందోహంగా మారింది. అక్కడే ఉన్న శ్రీగంగా పర్వతి రామలింగేశ్వర స్వామికి వచ్చిన భక్తులు వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆదిశక్తోయమ్మ ఆపదముక్కుల తల్లి మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చల్లనిదమ్మ గజవాడ మాయమ్మ ఎంత చల్లనిదమ్మ మా ఎంత
ఏమిటా మరి తింట కాలుతాడు బాబా ఇక్కడే ఉన్నావా ఇటు కానీ నీకోసమా గుడి సరిపోయినా పూజ కూడా చేయకుండా ఉన్నా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మె ఖాయమని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి రమాదేవి స్పష్టం చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మె ఖాయమని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి రమాదేవి స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మె సందర్భంగా కలెక్టరేట్ వద్ద 2వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. యాప్స్ రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోగా తాజా చర్చల్లో కూడా హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. తాము ధర్నా చేసిన ప్రతిసారి యాప్స్ పెంచి పని ఒత్తిడి పెంచుతున్నారని తెలిపారు. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు సిఐటియు సంఘీభావం తెలిపింది. హెల్పర్స్ యూనియన్ గా మేము మా అధికారులు అందరం కలిసి సీఎం గారికి ఏనాడో 14 రోజుల క్రితం నుండే సమ్మె నోటీస్ ఇచ్చాము. అయినా ఈరోజు 2 డిమాండ్స్ అమలు చేస్తున్నాం మేమని చెప్పి సమ్మెను విరమించుకోమంటున్నారు. అది ఎంతవరకు సవాబు అని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కోరేది ఒక్కటే, మాకు గ్రాడ్యుయేటీ కావాలి. తెలంగాణలో లాగా మాకు కూడా వాళ్ళు అమలు చేసిన జీతాలు సమ్మె పూర్తయినది. ఇది 2వ రోజుకి చేరుకున్నది. అదేవిధంగా నిన్న సాక్షి పేపర్లో ఏంటంటే వాళ్ళు సమ్మె కానీ విరమించుకొని పక్షంలో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి మమ్మల్ని అందరినీ కూడా రిమూవ్ చేసి కొత్త వాళ్ళని ఏర్పాటు చేస్తారంట. అంటే మేము 25 సంవత్సరాల నుంచి సర్వే చేస్తున్నటువంటి వాళ్ళని తీసేసి ఈరోజు కొత్త రిక్రూట్మెంట్స్ ఇస్తామని అనేది చెప్పడం జగన్ గారి నైపుణ్యం కాదు. కాబట్టి మాకు 500 వాళ్ళకి ఇస్తున్నాము, అదనంగా పనిచేస్తుంటే నెలకు 500 అంగన్వాడీ వర్కర్కి ఇస్తున్నామని చెప్పారు. ఎక్కడ 500 ఇస్తున్నారో అది కూడా చూపించాలి. కాబట్టి మేము ఏదైనా ఉడత ఊపులకు భయపడే అంగన్వాడీ కార్యకర్తలం కాదు. ఎన్నో ఉద్యమాలు చేసుకుని 300 నుంచి 10,500 వరకు 11,500 వరకు సాధించుకున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ము హెల్పర్స్ము. కాబట్టి ఎవరు కూడా భయపడము. 2వ రోజు అయితే రాత్రి 6:30కి చర్చలకు పిలిచారు రాష్ట్ర నాయకత్వాన్ని. పిలిచి ఏం చెప్తున్నారంటే 62 సంవత్సరాలు పెంచుతున్నాము, అలాగే రిటైర్ అయిపోయిన తర్వాత 50,000ని ₹1,00,000, 20,000ని 40,000గా ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇవి మాకు
మేము అంగీకారం చేయలేదు. మేము డిమాండ్గా ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలనేది మేము ప్రధాన డిమాండ్గా చేసుకున్నాము. అయితే ఈ రోజున గైర్హాజరని మెమోలు ఇచ్చి కొత్త రిక్రూట్మెంట్ తీసుకోమని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు కలెక్టర్ల గారికి. సీఎం గారు మేము 105,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నాము, మా వెనకాల 32,000 కుటుంబాలు ఉన్నాయి మాకు అండగాను. అంతేగాని మేము ఒడతూపులకి మేము దడము. మా న్యాయమైన డిమాండ్లు మేము పరిష్కరించేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. మమ్మల్ని తీసిన సమక్షంలో మేమేం చేస్తామనేది మాకు తెలుసు కనుక తుఫానుకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు ధర్నా చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయల పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శించి పంట నష్టం చూడటం జరగలేదని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట గజేంద్ర, బీజేపీ రాష్ట్ర కవులు, రైతుల కన్వీనర్ నాగరాయలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ఏమాత్రం వంకలు పెట్టకుండా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, అలాగే మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం కొని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా మేము చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమారస్వామి గారి నేతృత్వంలో, అలాగే భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము ముందుండి నడిపించడం కోసం రేపు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అన్ని ధాన్యాన్ని కొనటమని. కానీ అది కార్యాచరణలోకి వచ్చేప్పటికీ ఏ విధమైన ఇబ్బందులు కలక్కోకుండా ప్రతి రైతుకి ఆఖరు రైతు వరకు కూడా వాళ్ళకి నష్టం కలక్కోకుండా తడిచిన ధాన్యాన్ని, మొక్కలు వచ్చిన ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనేలాగా చేసి మాత్రమే రైతులకు ప్రయోజనాలను చేకూర్చాలి తప్ప ఊరికే ప్రెస్ మీట్లో మేము అవి చేస్తామని చెప్పేసి తప్పించుకుంటే సాధ్యం కాదు. మేము ముందుగానే చెప్తున్నాం, ఆఖరి రైతు వరకు కూడా ప్రతి నష్టపోయిన ప్రతి రైతుకి కూడా అండగా నిలబడి మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ఉన్నటువంటి ఈ కోడూరు కానీ, అవనగడ్డ, నాగాయలంక, మచిలీపట్నం ఈ తీర ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా చివరి భూములకు కూడా నీరు వెళ్ళనేటువంటి పరిస్థితితో నానా కష్టాలు పడి అనేక కష్టాలు కోర్చి అనేక రకాలుగా ఇంజిన్లతో సాగు చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టి వేలాది రూపాయలు, దరిదాపుగా 40,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకుంటే ఎకరానికి ఆ తీర పంట చేతికొస్తున్న టైంలో మిస్సాంగ్ తుఫాను వచ్చి ఇవాళ తీవ్రమైనటువంటి దుర్భర స్థితిలోకి నెట్టేసినటువంటి పరిస్థితి. ఇవాళ రైతులందరిలో కూడా చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులందరూ కూడా వాళ్ళ జీవితాలు అన్నీ కూడా అంధకారంగా ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూసినట్టయితే ధాన్యం మొలకలు వచ్చినాయి, చాలా చోట తప్పలు వచ్చేసినాయి, చాలా చోట కుళ్ళిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతు ఏమని ఆక్రందన ఏ విధంగా వ్యక్తపడతాడు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ చాలా చోట్ల మిషన్లో తోసి ఆ తేమ శాతం తక్కువగా ఉందనేటువంటి ఉద్దేశంతో కొట్ల దారి బారిన కూడా అన్ని రోడ్ల మీద కూడా పోసుకుని ఆరబెట్టుకుని ఇంతవరకు ప్రభుత్వం ఒక ఎంఆర్ఓ స్థాయి నాయకుడిని అమ్మా 2 మినిట్స్ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఏ స్థాయి నాయకుడికి పోయి రైతులని క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, అసలు ప్రభుత్వం ఏ విధమైన ప్రణాళిక రూపొందించాలి, నష్టాల అంచనా ఏంటి, కేంద్రాన్ని సహాయం కోరలేదా, ఇలాంటి వాటిలో పూర్తిగా అసలు ఎలాంటి కార్యాచరణ లేకుండా ఈ కేవలం వాళ్ళ కలెక్టరేట్లో కూర్చుని లేకపోతే ఎంఆర్ఎఫ్లో కూర్చుని నివేదికలు తయారు చేసే దౌర్భాగ్యం ఉంది. అసలు ప్రభుత్వం ఉందని చిన్న ప్రశ్న. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు లేని ఎంఆర్ఓ, ఎమ్మెల్యే, ఎంపీ లేదా ప్రభుత్వంలో ఉన్న కలెక్టరో, ఆర్డీఓనో, ఎంఆర్ఓ ఎవరో ఒకళ్ళు రైతును ఆదుకోవాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ బందరు మండలంలో నాకు తెలిసి బందరు మండలంలో ఏ ఒక్క రైతుని కూడా పరామర్శించిన పాపాను పోలేదు, ఒక ఎకరం భూమి కూడా చూడలేదు. అంటే ప్రభుత్వం మీకు ఓట్లేశారు, ప్రభుత్వం ఇంత లక్షలాది ఎకరాలు పోగా వేలాది మంది రైతులు నిరాశలైన కూడా. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలు పురస్కరించుకుని మున్సిపాలిటీకి 5.21 లక్షల ఆదాయం వచ్చిందని ఇన్ఛార్జి కమిషనర్ యేసుబాబు తెలిపారు.
పెడన పట్టణంలో గ్రామ దేవతగా వెంచేసి ఉన్న పైడమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. అయితే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ మార్గంలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బహిరంగ వేలంపాటలో మున్సిపాలిటీకి 5.21 లక్షల ఆదాయం వచ్చిందని ఇన్ఛార్జి కమిషనర్ టీపీఓ యేసుబాబు తెలిపారు. ఈ వేలంపాటలో 6 పాల్గొనగా హెచ్ పాటదారుడైన శివప్రసాద్ కు వేలంపాట ఖరారు చేసినట్టు యేసుబాబు తెలిపారు. 2023 నుండి తేదీ 5/1/2024 తేదీ వరకు జరుగు సందర్భంగా గుడి ప్రాంగణమునందు గుడి రోడ్డుకు ఇరువైపులా రుసుములు వసూలు చేసుకుంటూ గాను ఈ 13/12/23 తేదీ అనగా ఈరోజు పెడన మున్సిపల్ ఆఫీసులో బహిరంగ వేలము నిర్వహించబడినది. ఈ బహిరంగ వేలంలో ఆరుగురు పాల్గొన్నారు. డి సాయి వినయ్, ఎస్ శివప్రసాద్, అబ్దుల్ హై, ఏ రెహమాన్, కె రవికుమార్, ఎం శివ. జనరల్గా ఈ వేలము 3 సంవత్సరముల సరాసరి తీసుకోబడుతుంది. 2020-2021 సంవత్సరానికి 4,25,757. అలాగే 2021-22 సంవత్సరానికి 471,000కి. అలాగే లాస్ట్ ఇయర్ 2022-23 సంవత్సరానికి 6,20,000కి బహిరంగ వేలము జరిగినది. ఈ జనరల్గా ఈ 3 సంవత్సరముల సరాసరి తీసుకుని ఇప్పుడు వేలంపాట సర్కారు వారి పాట మొదలవుతుంది. ఈ 3 సంవత్సరముల సరాసరి 5,05,585 రూపాయలు. సర్కారు వారి పాట 5,10,000 నుండి మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు పెడన తహసీల్దార్ మధుసూదన్ రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టుగా తహసీల్దార్ మధుసూదన్ రావు తెలిపారు. పెడన పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న తహసీల్దార్ మాట్లాడుతూ పట్టణంలో పల్లోటి స్కూల్, బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీలు జరుగుతాయన్నారు. అదేవిధంగా మండలంలో ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో పోటీలు జరుగుతాయని, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే పోటీల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ పరంగా చికిత్స కిట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఎంపీడీఓ రెడ్డయ్య, ఎంఈఓ హరినాథ్, పీహెచ్సీ వైద్య అధికారి డాక్టర్ పర్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంచలనాత్మక నిర్ణయం, సంతోషకరమైన నిర్ణయం. ఒక యువతని ప్రోత్సహించి యువతకి ఎంతో సంకల్పంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ముందు రాబోయే సంక్రాంతి ఉత్సవాలను కూడా పండుగను కూడా ఒక ఆదర్శంగా తీసుకుని మరి యువతని ప్రోత్సహించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి ఒక మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెట్టి వాటికి ఎవరైతే ఫైనల్గా వెళ్తారో మండల స్థాయి, జిల్లా స్థాయి, అట్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక అమౌంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, అంటే వాళ్ళ ఉత్సాహం నింపడానికి కోసం ఒక బహుమతిగా వాళ్ళకి ఈరోజు ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతని ప్రోత్సహించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అంటే వాళ్ళు గేమ్స్లో పార్టిసిపేట్ చేసేలాగా స్కూల్ లెవెల్ నుండి మనం గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే దాని ద్వారా శరీరానికి కావాల్సిన వ్యాయామము దొరుకుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్లో మన రాష్ట్రం నుండి మంచి మంచి పొజిషన్స్కి, అంటే క్రికెటర్స్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఇవన్నీ మన రాష్ట్రం నుండి దేశానికి మంచి ప్లేయర్స్ని అందించగలుగుతాం. సో దీని కాన్సెప్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని
ఆంధ్రప్రదేశ్ నుండి స్పోర్ట్స్లో మనం ఏం తీసుకోకుండా మంచి ప్లేయర్స్ని కనుక అందించాలి అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా. రుస్తుంబాద్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో వేద పాఠశాలలో విద్యార్థులు వేద పఠనం జరిపారు. రుస్తుంబాద్లోని గాంధీ బొమ్మ శివాలయ ఆవరణలో అయ్యప్ప స్వామి ఆలయంలో వేద పారాయణం ఘనంగా నిర్వహించారు. ఏలూరు వేద పాఠశాలకు చెందిన 35 మంది విద్యార్థులు సామూహికంగా ముక్త కంఠంతో చేసిన వేద పారాయణం అందరినీ భక్తి పారవస్యంలో ముంచెత్తింది. సుదీర్ఘంగా సాగిన ప్రక్రియతో ఆలయమంతా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. లయబద్ధంగా జరిపిన ఈ వేద పారాయణం భక్తులను విశేషంగా అలరించింది. నాగాయలంక ప్రధాన సెంటర్లో దివంగత శాసన సభ్యుడు వంగవీటి మోహనరంగ విగ్రహ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి లభించింది. నాగాయలంక ప్రధాన సెంటర్లో దివంగత శాసన సభ్యుడు వంగవీటి మోహనరంగ విగ్రహ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి లభించింది. శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు భోగాది సోమశేఖర్, ఉపాధ్యక్షుడు తోట సీను, సలహాదారు బండ్రెడ్డి రెడ్డి వెంకటేశ్వరరావు గత 10 రోజుల కిందట నాగాయలంక ప్రధాన సెంటర్లో రంగ విగ్రహం పెట్టుకోవాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందించారు. వెంటనే స్పందించిన పంచాయతీ పాలకవర్గం నాగాయలంక ప్రధాన సెంటర్లో రంగ విగ్రహ ఏర్పాటుకు అనుమతి పత్రాన్ని పంచాయతీ సెక్రటరీ పవన్ కుమార్, కాపు సంఘ నాయకుడు సోమశేఖర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భోగాది శివ విష్ణువర్ధన్, మెండు లక్ష్మణరావు, శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము రంగా గారి విగ్రహం పెట్టుకోవాలని 15 గ్రామాలు కూడా తీర్మానం చేసుకుని పంచాయతీకి వినతి పత్రం ఇచ్చాం 10 రోజుల క్రితం. ఇప్పుడు 13వ తారీఖున అందరూ ఆమోదించి సెక్రటరీ గారు మొత్తం టాప్ మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మాకు 13వ తారీఖుని మాకు అంగీకారం పత్రం ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న వారం రోజుల క్రితం నాగాయలంక పంచాయతీ వారికి వినతపత్రం రంగాగారి విగ్రహం ఏర్పాటుకై ఇవ్వడం జరిగినది. వారం రోజుల తర్వాత వెంటనే తొలిగతిన స్పందించి పంచాయతీ వారు నాగాయలంకలో వేచి ఉన్న తోట కృష్ణమూర్తి గారి బిల్డింగ్ ముందర పర్మిషన్ ఇవ్వడం జరిగినది. ఈ పర్మిషన్ ఇంత ఫాస్ట్గా శాంక్షన్ చేసినందుకు సెక్రటరీ గారికి అలాగే పంచాయతీ నాగాయలంక పాలకవర్గ సభ్యులకు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ కిట్లను కృత్తివెన్ను ఎంపీపీ జెడ్పీటీసీ సచివాలయ సెక్రటరీలకు పంపిణీ చేశారు. కృత్తివెన్ను ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కోనసాని గరుడ ప్రసాద్, జెడ్పీటీసీ మైళ్ల రత్నం కుమారి సచివాలయ సెక్రటరీకి ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించి కిట్లు అందజేశారు. ఒక్కొక్క సచివాలయానికి 2 క్రికెట్ కిట్లు, 3 వాలీబాల్ మరియు నెట్, 6 బ్యాడ్మింటన్ రాకెట్లు, 3 రింగులను ప్రతి సచివాలయానికి ఒక కిట్గా సచివాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గరుడ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు తమ ప్రతిభను చాటే అవకాశం ప్రభుత్వం అందించిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతిని ప్రోత్సహించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత అంటే వాళ్ళు గేమ్స్లో పార్టిసిపేట్ చేసేలాగా స్కూల్ లెవెల్ నుండి మనం గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే దాని ద్వారా శరీరానికి కావాల్సిన వ్యాయామము దొరుకుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్లో మన రాష్ట్రం నుండి మంచి మంచి పొజిషన్స్కి అంటే క్రికెటర్స్ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఇవన్నీ మన రాష్ట్రం నుండి దేశానికి మంచి ప్లేయర్స్ని అందించగలుగుతాం. సో దీని కాన్సెప్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని
ఆంధ్రప్రదేశ్ నుండి స్పోర్ట్స్లో మనం ఏం తీసుకోకుండా మంచి ప్లేయర్స్ని కనుక అందించాలి అంటే ఈ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ ద్వారా ఖచ్చితంగా యువత, నిరుద్యోగ యువత కానివ్వండి, గేమ్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఉత్సాహంగా ఉన్న యువతులందరినీ ప్రోత్సహించే విధానాన్ని తీసుకొచ్చి మండి అంటే నియోజకవర్గ స్థాయి పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో పార్టిసిపేట్ చేసినాక ఇక్కడ విన్ అయిన వాళ్ళు మళ్ళీ జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంచలనాత్మక నిర్ణయం, సంతోషకరమైన నిర్ణయం. ఒక యువతని ప్రోత్సహించి యువతకి ఎంతో సంకల్పంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ముందు రాబోయే సంక్రాంతి ఉత్సవాలను కూడా, పండుగను కూడా ఒక ఆదర్శంగా తీసుకుని మరి యువతని ప్రోత్సహించి మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి ఒక మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెట్టి వాటికి ఎవరైతే ఫైనల్గా వెళ్తారో మండల స్థాయి, జిల్లా స్థాయి, అట్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక అమౌంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి జోగి రమేష్ మరలా పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వైసీపీ నాయకులు తెలిపారు. పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి జోగి రమేష్ మరలా పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వైసీపీ నాయకులు తెలిపారు. పెడన పట్టణంలో వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎవరు అపోహలు నమ్మొద్దని, ఎవరిని కుట్రలు కుతంత్రాలు చేసినా 2024లో మంత్రి జోగి రమేష్ మరలా పెడన నియోజకవర్గం నుంచే పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండవీటి నాగబాబు, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచు కామేశ్వరరావు, గద్దె అనిల్ కుమార్, హఫీజ్, ఆకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం మా మినిస్టర్ గారు మైలవరం వెళ్తారు, ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, స్క్రోలింగ్లు పెడుతున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని కారు కోతలు కూసినా 2024లో మా మినిస్టర్ గారు అయినటువంటి జోగి రమేష్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేస్తున్నారు. రేపు 24లో కూడా వైఎస్ఆర్ పార్టీ జెండా రెఫరెండం ఆడటం ఖాయమని, మళ్ళీ రాబోయే రోజుల్లో మినిస్టర్ గారు కూడా అవటం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో అవుతారని. మన కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో పెడన అసెంబ్లీ టికెట్ జోగి రమేష్ గారికి ఇస్తారు. నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా జోగి రమేష్ గారి వెంట నడుస్తున్నారు. అభివృద్ధి పథంలో నడిపించిన జోగి రమేష్ గారిని మళ్ళీ గెలిపిస్తారు పెడన నియోజకవర్గ ప్రజలందరూ. అదేవిధంగా 2019లో మనం చూసాం, నాకు టికెట్ వస్తుందని ప్రజలను మభ్యపరిచారు, మాయమాటలు చేశారు. ఆ మాయమాటలు నమ్మకండి ప్రజలారా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా జోగి రమేష్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఆయనే గెలుపొందుతారు, ప్రజలందరూ గెలిపిస్తారు. కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పథకంలో ముందు ఉన్నది పెడన నియోజకవర్గం. ఈ రోజున ఒక రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ప్రతి కాన్స్టిట్యున్సీలో గడప గడపకి 20 లక్షలు వస్తుంటే పెడన కాన్స్టిట్యున్సీలో 40 లక్షల రూపాయలు వచ్చినాయి. అది ఒక జోగి రమేష్ గారి టాలెంట్. సీఎం గారిని అన్నా మా కాన్స్టిట్యున్సీ పేద కాన్స్టిట్యున్సీ రోడ్లు లేవన్నా అని అడగగానే మా జోగి రమేష్ గారికి ఇచ్చారు. ఏ కాన్స్టిట్యున్సీలోనూ లేదు రాష్ట్రంలో 175 వర్గాల్లో.